Kapun Kap. Swadee Kap. Good evening. Hello and hi and welcome to Head and Shoulders presents Z Heroes, co-powered by iTex Dazzler, Luminous Liquid Makeup, Peps Mattresses, and Sia Grip X3 Tires. Special partner MTR Lo Idi Curtain Raiser. సో జీ హీరోస్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? డేర్నెస్, కాన్ఫిడెన్స్. ఒక మనిషి సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే ఈ టూల్స్ తప్పకుండా అవసరం. మన లైఫ్లో ఎవరో ఒకరు హీరోగా మనకి ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. అలా ఎన్నో అడ్డంకులు దాటుకొని వాళ్ళ స్వయం కృషితో పట్టుదలతో పైకొచ్చిన వాళ్ళని జీ హీరోస్గా 10 మందిని మీకు ఇవాళటి కర్టన్ రేజర్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఈ షో ఇండియాలో కాదండి, బార్డర్ దాటి థాయిలాండ్కి వెళ్ళి థాయిలాండ్లో పటాయాలో నుంచి మీకు మైండ్ బ్లోయింగ్ టాస్క్స్ అండ్ స్టంట్స్ అండ్ డేరింగ్ ఫీట్స్ చూపించబోతున్నాం. మన తెలుగు యాక్టర్స్ ఈ యాక్టర్ లేకుండా మటుకు ఏ క్రికెట్ గేమ్ ఆడరండి. ఎందుకంటే అతను బ్యాట్ పట్టాడంటే ఓన్లీ 6s అన్నమాట. హైదరాబాద్లో తను లేకుండా ఏ ర్యాంప్ వాక్ జరిగేది కాదండి. దాని తర్వాత యాక్టింగ్ సీరియస్గా తీసుకొని అదే తన ప్యాషన్ కాబట్టి రకరకాల సినిమాలు చేశాడండి. తనకి ఫ్రెండ్షిప్స్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. హీఈస్ అ వెరీ ఎమోషనల్ గాయ్. నాతో పాటు కూడా ఒక సినిమా చేశాడు. Please welcome our next Z hero, Samrat. I'm an actor and a model. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మా ఫాదర్ కూడా హీ వాజ్ అ నేషనల్ స్విమ్మర్. నా లైఫ్లో రియల్ హీరో వచ్చేసి మై డాడ్. హీ హ్యాస్ థాట్ మీ అంటే మేబీ ఐ హ్యాడ్ అ కార్, ఐ హ్యావ్ అ నైస్ హౌస్, ఐ హ్యావ్ సర్వెంట్స్ ఎట్ హోమ్. కానీ డాడీ ఎప్పుడు నన్ను అలా ట్రీట్ చేయలేదు. నన్ను కారు ఉన్నాక కూడా నన్ను బస్లో పంపించేవాళ్ళు. గో చెక్అవుట్ ద వరల్డ్ అవుట్ సైడ్ అనేసి. సో ఆల్ క్రెడిట్ గోస్ టు మై డాడ్. అండ్ డాడ్, యు ఆర్ మై హీరో and I will definitely look up onto you. సో లైఫ్లో చాలా టఫ్ సిచ్యుయేషన్స్ చూశాను, డిఫరెంట్ సిచ్యుయేషన్స్ నుంచి బయటపడ్డాను. సో సడన్గా జీ తెలుగు ఆఫర్ వచ్చింది, జీ హీరోస్ అని. I
ఐ వాజ్ రియలీ హ్యాపీ వెన్ దే కాల్డ్ మీ ఈ ఫార్మాట్ గురించి చెప్పంగానే. అండ్ ఐ సెడ్ వై నాట్ ట్రై ఇట్, ఎందుకంటే నాలో ఏమేం ఫియర్స్ ఉన్నాయో ఇంకా అవి పోగొట్టడానికి నాకు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకాలనిపించింది. సో దట్స్ వై ఐఎమ్ హియర్. నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఈజ్ ఐ రియలీ లైక్ స్పోర్ట్స్. చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే. బేసికలీ మెయిన్లీ స్విమ్మింగ్, క్లైంబింగ్, హైట్స్ అంటే భయం, యానిమల్స్ అంటే భయం. సో మేబీ ఆ రెండింటిని ఓవర్కమ్ చేయడానికి ఈ షోకి వచ్చాను. సో లెట్ మీ సీ నేను ఎంత దూరం వెళ్తానో. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సో ప్లీజ్ బ్లెస్ మీ బిఫోర్ ఎవ్రీ టాస్క్. అండ్ బై ద వే నా పేరు చెప్పలేదు కదా, నా పేరు సామ్రాట్. నేను ఐరేంద్ర క్యారెక్టర్ చేసినప్పుడు అందరూ షాక్ తిన్నారు, ఇంత నెగిటివ్ క్యారెక్టర్ లక్ష్మి ఎలా చేసింది అని. నాకు సూట్ అయింది అనుకోండి. తిన్ను కూడా మనం టీవీలో చూసినప్పుడు అంతే భయపడతామండి, అంత ఫెరోషియస్గా ఉంటుందన్నమాట. కానీ షూటింగ్ అయిపోయి ప్యాకప్ చెప్పిన వెంటనే ఎంత సాఫ్ట్గా మారిపోతుందో. తను జీ హీరోస్లోకి వచ్చి అసలు తట్టుకోగలుగుతుందా లక్ష్మి వేసే టాస్క్లు? చూద్దాం మరి. హాయ్, నేను మీ సునంద అలియాస్ నీలాంబరి. నా గురించి మీకు నేను షేర్ చేసుకోవాల్సింది చాలానే ఉంది. ఇప్పుడు నేను జీలో జీ హీరోస్ చేయబోతున్నాను. టైటిల్ జీ హీరోస్ ఉంది, అమ్మాయిలకి ఏం సంబంధం అని అనుకున్నా. కానీ ఇక్కడే పాయింట్ ఉంది. జీ హీరోస్లోని అమ్మాయిలైనా అబ్బాయిలైనా హీరో హీరోనే అని చెప్పేసి అన్నారు. ఒక అమ్మాయి ఎప్పుడు ఒక యాక్టింగే చేయాలి, ఇంట్లోనే కూర్చోవాలి, జాబ్కి వెళ్ళి రావాలి, నథింగ్ లైక్ దట్. ఎందుకు ఆ అమ్మాయి అలానే చేయాలి, అబ్బాయిలాగా ఎందుకు ఫ్రీడమ్గా ఉండకూడదు, నేను ఎందుకు అన్ని స్టంట్స్ చేయకూడదు అని చెప్పేసి ఫైనల్లీ షో ఒప్పుకున్నాను. ఒక క్రేజీనెస్ ఉంటుంది చూడండి, ఆ షో ఒప్పుకొని ఆ ఫేమ్తో వస్తాను అని చెప్పేసి నాకు అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. కంపల్సరీ గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి, లేదా ఒకరికంటే ఒకరు ఫైటింగ్స్ ఉంటాయి, ఒకరికంటే ఒకరు పడదు. మేబీ నేను చాలా షార్ట్ టెంపర్ ఉంటే ఎవడైనా ఏమనంటే నేను ఏదైనా తిట్టడానికి ముందు ఉంటాను. సో ఇవన్నీ నేను నేర్చుకొని చాలా పొలైట్గా ఉండాలి, అందరి డెసిషన్ మీద నిలబడాలి, బట్ సింగిల్ ఫైట్ చేయాలనుకొని ఒక వెల్ ప్రిపేర్డ్గా వచ్చాను. అంతకన్నా ముందు నేను చెప్పాల్సింది మా హోస్ట్ గురించి. ఎవరంటే లక్ష్మీ మంచు. అక్కతో వర్క్ చేయడం అంటే ఆల్రెడీ నేను వర్క్ చేశాను మహారాణిలోని. షీఈస్ లైక్ డామ్ కూల్ మాట. సో జీ హీరో స్టార్ట్ అవ్వబోతుంది. నేను ఇప్పుడు ఎలాగ టాస్క్లు ఏం చేయబోతున్నానో, ఏమేం చేయబోతానో, ఎన్ని వింతలు చేయబోతానో, ఎన్ని గొడవలు చేయబోతానో, ఎంత ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నానో మీరే చూడండి. డోంట్ మిస్ ఇట్. జీ హీరోస్. నెక్స్ట్ మన జీ హీరోస్లో రాబోయే వ్యక్తి, యాక్చువల్గా మనం ఆటో ఎవరు కనిపెట్టారో మర్చిపోయినా ఆటోకి బ్రాండ్ అంబాసిడర్లా మటుకు ఈయన గుర్తొస్తాడు. డ్ర డ్ర ఆటో రామ్ ప్రసాద్. పంచులని ఒక మిక్సీలో కలిపేసి అది మింగేశాడేమో అనుకుంటామండి. ఆ పంచులన్నిటికీ బ్రేక్ వేయడానికి నేను వస్తున్నా. నా పంచులు ఎలా బ్రేక్ వేస్తాడో చూద్దాం మరి. నేను మీ రామ్ ప్రసాద్ అండి, నాది వైజాగ్.
మా నాన్నగారి పేరు ఆదినారాయణ, అమ్మ పేరు ఆదిలక్ష్మి, మా భార్య పేరు అరుణ, నాకు కొడుకున్నాడు, వాడి పేరు శౌరీష్. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి. నేను 3rd క్లాస్ నుంచి చదువుకున్న క్లాస్మేట్స్ అందరూ ఇప్పుడు నాకు స్టిల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను నాకు ఫ్రెండ్షిప్ ఎలా ఇస్తే నేను వాళ్ళని వదులుకోలేను, వాళ్ళతో ట్రావెల్ అవుతూనే ఉంటాను. అందరూ ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటున్నారు, అందరూ బాగానే సెటిల్ అవుతున్నారు. నేనేమో అసలు 10th తర్వాత ఇంటర్ కూడా నేను 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇంటర్ అసలు ఎంత చదివినా నాకు ఇంటర్ పాస్ అవ్వలేదు అసలు. సినిమాలు చూస్తుంటే సినిమాలో అబ్బా హీరో ఇదేదో కాదబ్బా, మనం కూడా ఏదో చేయాలి. సినిమా అంటే ఏంటి, సినిమా బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది, అసలు పైకి రావాలంటే ఏంటి, ఎంతోమంది వస్తున్నారు, మనం కూడా రావాలి, కనిపించాలి, జనాల్లో మనకి గుర్తింపు రావాలి అనే కసే ఉండేదండి. కష్టపడితే ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుందండి. సో నేను బాగా కష్టపడ్డాను సినిమా కోసం, వీటి కోసం. నేనైతే ఇంకా ఇండస్ట్రీ వదిలి వెళ్ళలేను. సో నేను బతికినంత కాలం ఇండస్ట్రీలో ఉంటానని నాకు ధైర్యం వచ్చింది. నేను ఇప్పుడు ఇండస్ట్రీలో బతకగలను, నాకు నేనంటూ రాయగలను. రాంప్రసాద్ ఒక మంచి రైటర్. రాంప్రసాద్ బాగా కామెడీ స్కిట్లు రాస్తాడు. నేను అలాగే సినిమాలు కూడా వర్క్ చేశానండి, ఫ్రీలాన్సర్గా, స్క్రిప్ట్ రైటర్గా. చాలా మూవీస్ ఉన్నాయి. ఈ షోకి కావాల్సింది ధైర్యం అన్నారు. సో ధైర్యం మనం వచ్చే ప్రాబ్లం బట్టి మనం ఫేస్ చేస్తే తెలుస్తుంది మనకి ఎంత ధైర్యం ఉన్నదో. సో నేను అందుకనే ఈ షో కూడా ఒప్పుకున్నాను. దీంట్లో స్టంట్స్ వస్తాయి, ఎలాంటి స్టంట్స్ వచ్చాయో నేను ధైర్యంగా చేసి చూపిస్తాను. అప్పుడు నాకు ధైర్యం ఉందో లేదో మీరు ఒప్పుకుంటారు. సో చాలామంది పార్టిసిపెంట్ వస్తున్నారు, ఎవరు వస్తున్నారో నాకు తెలియదు, ఎవరు ఎన్ని స్ట్రెంత్ ఉన్నారో తెలియదు. నాకు స్ట్రెంత్ మాత్రం ఒకటే, నేను నవ్విస్తాను, నేను చాలా పేషెన్స్గా ఉంటాను, నేను ఏ టాస్క్ ఇచ్చినా చేయగలను. ఆ 3 నేను పక్కా ప్రూవ్ చేసుకుంటాను. నాలో మీరు కొత్త రాంప్రసాద్ చూస్తారు. అమ్మాయిలు ఏదైనా సాధించవచ్చు, అనుకునేది దేంట్లో అయినా దూసుకెళ్ళిపోవచ్చు అనడానికి దీని ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇటు పైలట్ ట్రైనింగ్ కోర్స్లోనే కాదు, ఇటు యాక్టింగ్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది తను కూడా నాలాగే డాడీస్ గర్ల్ కాబట్టి అనుకునింది అనుకున్నట్టు సాధించి తీరుతుంది. ప్లీజ్ వెల్కమ్ అపూర్వ శ్రీనివాస్. హాయ్, నా పేరు అపూర్వ శ్రీనివాసన్. నేను ఒక స్టూడెంట్ని. ఐఎమ్ స్టడీయింగ్ టు బికమ్ అ పైలట్. నా గురించి చెప్పాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ మా నాన్న అంటే అన్నీ, లైక్ హీస్ మై వరల్డ్. అండ్ నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. నాకు అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా ఇష్టం. ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నాకు గ్రీనరీ, ప్లాంట్స్, ప్రకృతి అంటే చాలా ఇష్టం. I think that's the basic introduction నా గురించి. Very excited to be on Heroes. ఇక్కడ నేను ఎప్పుడు ఒక రియాలిటీ షోలో రాలేదు అండ్ స్టంట్స్ అన్నీ ఎప్పుడు చేయలేదు పర్ సే ఇన్ మై లైఫ్. సో ఇది ఫస్ట్ టైం నా కోసం. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. కాన్సెప్ట్ వినిన తర్వాత చాలా తెలిసింది అబౌట్ ద స్టంట్స్, ఎలా ఉంటాయి, కష్టం ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయని. సో దాని గురించి చాలా ఎక్సైటెడ్. కంప్లీట్లీ న్యూ సెట్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ చేయడం కూడా అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. I'm sure it'll be very different in terms of నేను ఎప్పుడు I've not hung out too much with people from the industry. So ఇది దానికి కూడా ఫస్ట్ టైం. సో yeah, very excited to be on Heroes. అండ్ నాకు తెలిసి నేను పార్టిసిపెంట్స్ లిస్ట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది దట్ ఎవ్రీ వన్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ పర్సన్. అందరు ఒకలాగా కారు. అండ్ సో అందరు ఒక్క టీమ్ లాగా, ఒక్క యూనిట్ లాగా ఫంక్షన్ చేయడం ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో అదన్నీ చూడడానికి అండ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మా షూటింగ్ థాయిలాండ్లో ఉంది. నేను ఎప్పుడు ఇక్కడ రాలేదు. సో న్యూ కంట్రీ, న్యూ కల్చర్, న్యూ ఫుడ్, న్యూ లాంగ్వేజ్,
అదన్నీ కూడా ఎలా ఉంటుంది అండ్ దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా కోరిక ఉంది. మనకు ఒక అబ్బాయి పుట్టగానే తల్లిదండ్రులు వెంటనే ఒక డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో ఒక సెటిల్డ్ జాబ్లో చూడాలనుకుంటారు. ఫస్ట్ మన తల్లిదండ్రులు మన గురించి ఎన్నెన్నో కలలు కన్నప్పుడు ఆ కలలు నెరవేర్చడానికి మనం ఎన్నో కష్టపడాలి. ఫస్ట్ కష్టపడడం పక్కన పెట్టండి, ఇష్టపడాలి. మన నెక్స్ట్ జీ హీరోస్లో రాబోయే వ్యక్తి కష్టపడ్డాడో ఇష్టపడ్డాడో వాళ్ళ నాన్నగారు తన్ని తెర మీద చూడాలనుకున్నాడు. ఆ కళని నెరవేర్చాడు. బుల్లి తెర మీద అద్భుతంగా పేరు సంపాదించుకుంటున్నాడు మన నెక్స్ట్ జీ హీరో. ప్లీజ్ వెల్కమ్ ఆకర్ష్ బైరముడి. నా పేరు ఆకర్ష్, నేను ఒక సీరియల్ యాక్టర్. చిన్నప్పటి నుంచి ఒక నాటీ చైల్డ్, వెరీ స్టబర్న్. నాకు ఏదైనా కావాలంటే అది నాకు కావాల్సిందే. చాలా నాటీ కిడ్ కాబట్టి సరే వీడిని హాస్టల్కి వేస్తేనే వీడు సరే అవుతాడని తీసుకొని వెళ్ళి నన్ను హాస్టల్ పడేశారు. నాకు చిన్నప్పటి నుంచి చాలా నచ్చింది, చాలా నేను టైం స్పెండ్ చేసిందంటే వెనెవర్ ఐ హ్యాడ్ సమ్మర్ హాలిడేస్ నేను ఊరికి వెళ్తే ఫ్యామిలీతో పాటు ఐ యూస్ టు ఆల్వేస్ బీ విత్ యానిమల్స్ అండ్ నాకు చాలా పెట్స్ ఉండేది ఇంట్లో, దాంతోనే ఆడుకునేవాడిని. So slowly when I was growing, perugutu, I started changing myself. I became a very calm and a polite person now, you can say. So I have never done a real stunt or anything in life. ఇప్పుడు నిజంగా ఏదైనా స్టంట్ చేయాలి అన్నట్టు ఏది చేయలేదు. నన్ను ఇన్ని రోజులు మీరు ఒక క్యారెక్టర్లోనే చూశారు. సో ఈ షో ద్వారంగా ఆకర్ష్ ఎలా ఉంటాడు, నేను నాలాగా మీ ముందు వస్తున్నాను. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎలా ఉంటుంది ఈ షో నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే టోల్డ్ మీ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టంట్స్ దట్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అండ్ దిస్ విల్ ఈవెన్ హెల్ప్ మీ అవుట్ నోయింగ్ మై ఎబిలిటీస్ అండ్ కేపబిలిటీస్ అండ్ ఆల్సో మై వీక్నెసెస్ అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందని ఈ షోని నేను యాక్సెప్ట్ చేసుకుని వచ్చాను. థ్యాంక్స్ టు జీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద అదర్ పార్టిసిపెంట్స్. అండ్ బికాస్ ఒకే క్లియర్ విన్నర్ ఉండాలి ఈ షోలో అన్నప్పుడు ఐ వుడ్ వాంట్ టు బీ ద విన్నర్. So I will fight till the last if I am going to be there. Let's see how it goes. ఈ అమ్మాయి దేనికి భయపడదండి. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా దాన్ని ఢీకొట్టడానికి రెడీగా ఉంటుంది. స్వతంత్ర భావాలు ఎక్కువ. ఫ్రీడమ్ తన చేతిలోనే ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని అన్నిటినీ దాటుకొని తను ఒక స్థాయికి చేరుకుంది. తను ఇంకెవరో కాదండి, మన ఎవర్ ఎనర్జెటిక్ తేజస్వి మడివాడ. హాయ్ అండి, నా పేరు తేజస్వి. నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి డాన్సింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ఇంట్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఏమైనా ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఐ యామ్ హియర్ టుడే. ఈ షోకి నాకు ఒక సంబంధం ఉంది. అంటే కొన్ని షోస్ చేసినప్పుడు మనం పుట్టిందే దీనికోసం అని అనిపిస్తుంది కదా. సో ఇది అలాంటి షో. దీనికి ముందు నేను ఒక షో చేశాను 3-4 years ago అండ్ ఆ షోలో స్టంట్స్ చేసిన తర్వాత ఐ గాట్ సో ఎక్సైటెడ్. అండ్ ఈసారి నాకు ఇన్ఫార్మ్ చేశాక దట్ there's another show like that. I was so excited to be on it.
తెలుగు వాళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి కాంపిటీషన్ పెడుతున్నారు. దిస్ ఇస్ అ గ్రేట్ డెవలప్మెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఈక్వల్ గా స్టంట్ షో అనేది ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. నాకు అన్ని స్టంట్స్ చేయాలని ఉంది. అన్ని అంటే యానిమల్స్, హైట్స్, వాటర్, రెప్టైల్స్ అన్ని. నేను వస్తున్నాను ఈ షోకి. మీకు టఫ్ ఫైట్ ఇవ్వకుండా అయితే తిరిగి వెళ్ళను. అండ్ ఆడియన్స్ అందరికీ అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ చేస్తున్నాను. అది డ్రామా అయినా స్టంట్ అయినా ఏదైనా ఉండొచ్చు. సో లెట్స్ డూ దిస్. జీ హీరోస్. మనకి ఎడ్యుకేషన్ అయిపోతే ఒక సూపర్ జాబ్ ఒకటి చూసుకొని కొన్ని లక్షలు సంపాదించేసి హ్యాపీగా సెటిల్ అయిపోయి ఒక ఇల్లు, ఒక కారు, ఒక వైఫ్, ఒక ఫ్యామిలీ అని మనం ఎన్నెన్నో కలలు కంటుంటాం. కానీ ఒక జాబ్ ఉండి లక్షలు సంపాదిస్తూ అబ్రాడ్లో ఉంటూ వీటన్నిటికీ మించి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అని చెప్పి వీటన్నిటినీ వదిలేసి మళ్ళీ ఇండియాకి వచ్చి సోషల్ సర్వీస్ అంటూ మన బేగంపేట్లోనే 30 మంది పైన పిల్లలకి తను చదువు చెప్తూ ఉన్నాడు. టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కూడా చేశాడు. ఇంత చిన్న వయసులోనే ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాడు కదా. ప్లీజ్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ జీ హీరో మిలింద్ చత్వానీ. मुश्किलों से भागकर कब तक ही तू कतराएगा, जिंदगी की जंग से जीतेगा जो टकराएगा, वादा कर कि हार से बिल्कुल न तू घबराएगा, गिर गया तो क्या हुआ, मेहनत से तू उठ जाएगा, मेहनत से तू उठ जाएगा. These are the lines that I live by. Hi, I am Milind Chandwani. I am an ex-IT engineer turned social worker. It's only at the age of 23-24 that I realized what my real passion was, and I started turning towards it. I thought I've never really put up a fight. I never gave my life a true chance. I never fought for it. And that's when things changed. But there was another twist that was happening in my life during this time. Around the year when I started preparing for CAT, I also started volunteering at an orphanage. So I was working from 9 to 4 in the office, and 4 to 10 I was in the orphanage every day. And that made me feel like maybe this is what I want to do. The work that I do makes a change, one life at a time. And if I won't do it, no one else will. My purpose for being on this show is just this. I've been on another reality show, and it helped me increase my reach to a lot of people in India, and it helped me take my social work to a lot of other cities through volunteers. That is exactly why I think Z Heroes is important in my life right now. Obviously, the amazing stunts that we will get to do, that is probably the second thing that makes me really excited about this show.
ఆ అమ్మాయిని చూస్తే కరెంటు తీగ మింగేసిందేమో అనిపిస్తుంది, అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం. తను పంచులకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటుంది. మనం ముద్దుగా బుజ్జి అని పిలుచుకుంటాం. ప్లీజ్ వెల్కమ్ ఆ వెరీ ఓన్ విద్యులేఖ. హాయ్ గాయ్స్, నేనే మీ బుజ్జమ్మ. నా ఒరిజినల్ పేరు విద్యులేఖ, కానీ అందరూ బుజ్జమ్మ అనే పిలుస్తున్నారు. బేసిక్లీ ద ఫనీ గర్ల్. చెన్నైలో పుట్టాను, పెరిగాను. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నాను. అదే చాలా కామెడీ. మా నాన్నగారు ఒక పెద్ద యాక్టర్, మోహన్ రామన్. హీఈస్ వెరీ వెరీ పాపులర్ ఇన్ తమిళ్. నేను చాలా స్పోర్టివ్ పర్సన్. నేను ఒక చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, ఒక టీమ్ ప్లేయర్. ఒక టాస్క్ నాకు ఇచ్చిన ఐ కంప్లైన్ అబౌట్ ఇట్, ఐ క్రై అబౌట్ ఇట్. నేను ఏడిస్తాను, కానీ నేను అది చేస్తాను. నాకు ఫిజికల్ ఫిట్నెస్ ఇప్పుడు చాలా బాగుంది, ఎందుకంటే 15 కిలోస్ నేను తగ్గాను. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ 86 కిలోస్. నాకు ఈ ఫుడ్ ప్రాబ్లమే కొంచెం ఎక్కువ. మంచి ఫుడ్ చూస్తే అన్నీ తినాలి. సో నో సెల్ఫ్ కంట్రోల్ వాట్స్ ఎవర్. కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ విత్ మై డయట్ అండ్ ఆల్ చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక రియాలిటీ షోలో. చాలా భయంగా ఉంది, చాలా టెన్షన్గా ఉంది, కానీ చాలా ఎక్సైటెడ్గా కూడా ఉంది. ఐ నో దిస్ షో ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ స్ట్రెంగ్త్. కానీ ఐ వాజ్ లైక్, సరే విద్యు, నీకు ఈ ఆప్షన్ మళ్ళీ రాదు ఈ టైప్ ఆఫ్ షో చేయడానికి. సో కమిట్ చేయి, గివ్ ఇట్ యువర్ బెస్ట్ అండ్ సీ వాట్. ఈ షో తర్వాత తెలుగు వాళ్ళు అందరూ బుజ్జమ్మ ఒక వేరే రకంగా చూస్తారు. జీ హీరోస్లో మీ ముందుకు నెక్స్ట్ వస్తుంది. తను పర్ఫెక్షన్కి ప్రాణం ఇస్తుందండి. పద్ధతిగా ఉన్న వాళ్ళంటే తనకు చాలా ఇష్టపడుతుంది. టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఎన్నో అడ్డంకులు దాటుకొని 2017 మిస్ ఏపీ క్రౌన్ని తను దక్కించుకుంది. మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మిస్ ఏషియా పెసిఫిక్ కూడా వెళ్ళిందండి. తనకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం, డాన్సింగ్లో దిట్ట, అడ్వెంచర్స్ అంటే ఇంకా ఇష్టం అంట. మన జీ హీరోస్లో పెట్టే అడ్వెంచర్స్ తట్టుకోగలుగుతుందా మరి? చూద్దాం. పేరు సృష్టి వ్యాకరణం, శివ సృష్టి వ్యాకరణం, క్రియేషన్ ఆఫ్ ద డిస్ట్రక్టర్. నాకు ఎప్పుడు ఆర్కిటెక్ట్ అవుదామని చెప్పి చిన్నప్పటి నుంచి ఉండేది. నా లక్ అప్పుడు నాకు సెట్ కాలేదు. దాని తర్వాత ఎవరో నాకు చెప్పారు, సృష్టి నీకు హైట్ చాలా ఉంది, ఫిజిక్ కూడా బాగానే ఉంది, ఎందుకైనా ఒకసారి మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా అని చెప్పి. ఆ మోడలింగ్ ఒక 1-2 వీక్స్కి నాకు ఎవరో కాల్ చేసి చెప్పారు, మిస్ ఇండియా అవుతుంది హైదరాబాద్లో, ఆడిషన్స్ బాగానే ఉంటావు, వెళ్ళొచ్చు కదా అని చెప్పి వెళ్ళాను. దాని తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ వాజ్ మా పేరెంట్స్ అక్కడే జడ్జెస్ పక్కన కూర్చొని ఉన్నారు అండ్ దే వర్ లైక్ రియలీ హ్యాపీ టు సీ మీ ఆన్ ద స్టేజ్. And I had gone
ఫర్ మిస్ ఏషియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2016 ఇండియాని రిప్రజెంట్ చేశాను. ఆల్ ద 53 కంట్రీస్లో ఇండియా టాప్ 10కి తీసుకొచ్చాను అండ్ ఐ వాజ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా పాజిటివ్ ఏంటంటే నేను ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉండటం ఇష్టపడతాను. ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీ నా అరౌండ్గా సరౌండింగ్స్లో ఎప్పుడూ క్యారీ చేసుకొని ఉంటాను. నేను కొన్ని లైన్స్ రాస్తూ ఉంటాను మధ్య మధ్యలో. ఐ లైక్ రైటింగ్. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఒకసారి పెయింటింగ్ సో నేను జీ హీరోస్కి ఎందుకు వస్తున్నానంటే నాకు అనిపిస్తుంది దిస్ విల్ బీ మై ఫస్ట్ మూవ్ టువర్డ్స్ తెలుగు ఇండస్ట్రీ అండ్ దీని నుంచి గ్రోతే ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చింది ఓన్లీ ఇలాగా ఆడేసి లెర్న్ చేసి వెళ్ళటానికి కాదు, కానీ లెర్న్ చేస్తూ విన్ అవ్వడానికి. ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్. దే ఆర్ 9 అదర్ కంటెస్టెంట్స్ కమింగ్. ఎవరు ఎలా ఉంటారో తెలీదు అండ్ ఐ ఫీల్ దట్ నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి దట్ ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ వాట్ ఐ థింక్ ఐ యామ్ అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ దట్ ఐ క్యాన్ డూ ఇట్. అందుకు నేను ఈ షోకి వచ్చాను. మన ఫ్యామిలీలో సింగర్స్ ఎవరైనా ఉండి మనం కూడా సింగర్ అవ్వాలనుకుంటే అదంత పెద్ద ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. కానీ ఫ్యామిలీలో ఎవరూ సింగర్స్ కాకుండా నేను సింగర్ అవ్వాలనుకోవడం చాలా కష్టం అండి. అలా అనుకొని ఆ పట్టుదలతో ఎన్నో రియాలిటీ షోస్లో సూపర్ సింగర్గా తిను పేరు తెచ్చుకున్నాడు. మన టెంపర్ సినిమాలో సూపర్ హిట్ పాట ఒకటి ఉంది కదా, అదే అండి ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల. ఆ పాట కూడా పాడాడు. ఎంత బాగా పాడుతున్నాడు కదా అనుదీప్. తను మాట్లాడుతుంటే కూడా పాట పాడుతున్నట్టుంది. ఇంత స్వీట్నెస్ ఎంత ధైర్యంతో చేస్తాడో చూద్దాం మరి. ప్లీజ్ వెల్కమ్ అనుదీప్. అందరికీ నమస్కారం. నేను అనుదీప్ దేవ్. హండ్రెడ్ మూవీస్ పాడాను, అలాగే ఒక 10 తమిళ్ మూవీస్ పాడాను. లక్కీగా నాకు ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 హిట్స్ వచ్చేసాయి ఫస్టే. సో ఉయ్యాల జంపాల, పిల్లను లేని జీవితం, నా హాబీస్ వచ్చేసి నేను క్రికెట్ ఆడతాను, సినిమాలు చూస్తాను, మ్యూజిక్ నేర్చుకుంటుంటాను. ఆ ప్రాసెస్లోనే నాకు జీ నుంచి కాల్ వచ్చింది టు పార్టిసిపేట్ ఇన్ షో కాల్డ్ హీరోస్. యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది నాకు. ఎందుకంటే బేసిక్గా అందరికీ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు, పాడేవాళ్ళు అంటే చాలా సున్నితస్తులు, చాలా కామ్గా ఉంటారు అని ఒక ఉద్దేశం ఉంటుంది అందరికీ. కానీ నేను మాత్రం అలా కాదు. నేను ఏ కైండ్ ఆఫ్ స్టంట్స్ అయినా చేయగలుగుతాను, ఎక్కడి నుంచి అయినా దూగలుగుతాను. నాకు అసలు భయాలే లేవు. సో ఈ సింగర్స్, ఈ మ్యూజిక్ ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అని దాన్ని నేను డిస్ప్రూవ్ చేయడానికి మాత్రమే ఈ షో ఒప్పుకున్నాను నేను. నేను ఇప్పటివరకు ఏ భయాన్ని అయితే ఫేస్ చేయలేదు. మేబీ ఈ స్టంట్స్ వల్ల నాలో ఉన్న భయాలు ఏమన్నా బయటపడతాయేమో నేను ఎదురు చూస్తున్నాను. అండ్ అలాగే ఆడియన్స్కి కూడా నేనేం చెప్తున్నానంటే మంచి స్టంట్స్ చేస్తాను, ఎగురుతాను, దూకుతాను, ఏదైనా చేయగలుగుతాను. అండ్ అందరికీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఒక మంచి కంటెంటర్గా అవుతానని నేను అనుకుంటున్నాను.
వీళ్ళండి మన 10 మంది జీ హీరోస్. ఈ 10 మందిలో లాస్ట్కి వచ్చేసరికి ఒకరే జీ హీరో అవుతారు. నెక్స్ట్ వీక్ నుంచి మన టాస్క్లు మొదలవబోతున్నాయండి. ఈ 10 మందిలో ఎవరు జీ హీరో అవుతారో చూద్దాం మరి.